இந்த மாதிரி பண்ணியே ஆகணும், இந்த மாதிரி பண்ணணும், இதுக்கு நீ கோஆப்ரேட் பண்ணணும். அதாவது எப்படி, அதாவது நீயும் விஷ்ணுவும் லவ் பண்றேன்னு சொல்ற 10 நாளைக்கு முன்னாடி வரைக்கும் அவனை மறக்க முடியும் உன்னால? நான் என்ன சொன்னேன், டபுள் மைண்டடா இருக்குன்னு சொன்னேன்ல. டபுள் மைண்ட்னா அப்ப அட் டைம்ல 2 பேரும் லவ் பண்ணியா நீ? నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, అపార్థం చేసుకునే దానిలో పావు వంతు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఎన్నో సమస్యలు మటుమాయమవుతాయి. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం సీరియల్ నటుడు విష్ణుకాంత్ ఇష్యూనే. సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్లిళ్ళు ఎన్ని రోజులుంటాయనేది చెప్పడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఎంతోగానో ప్రేమించి పెద్దవారిని ఒప్పించి లక్షలు కోట్లు ఖర్చు పెట్టి గ్రాండ్గా పెళ్లి చేసుకున్న ఆ పెళ్లి అరేంజ్మెంట్ చేసినన్ని రోజులు కూడా వివాహ బంధాలు నిలవడం లేదు. ఇది సినిమా స్టార్లకి మాత్రమే కాకుండా బుల్లితెర నటీనటులు కూడా అదే తరహాలో విడిపోతున్నారు. ఈ కోవలోనే గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరో బాలు అలియాస్ విష్ణుకాంత్ సంయుక్త అనే సీరియల్ ఆర్టిస్ట్ ని ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరి కాపురం పట్టుమని 15 రోజులు సాగకుండానే విభేదాల వల్ల విడాకులు తీసుకొని విడిపోవడంతో బుల్లితెర ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అసలు విష్ణుకాంత్ తన భార్య నుండి విడిపోవడానికి గల కారణాలేంటి? తమిళ ఇండస్ట్రీని వదిలి తెలుగులోకి ఎందుకు రావాల్సి వచ్చింది? శ్రీముఖి విష్ణుకాంత్ మధ్య అసలు ఏం జరిగింది? పెళ్లైన 14 రోజులు విష్ణుకాంత్ తన భార్యని లైంగికంగా వేధించాడా? విష్ణుకాంత్ ఆడియో లీక్స్ వెనుకున్న రహస్యం ఏంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. విష్ణుకాంత్ అలియాస్ బాలు ఇతను 1991 నవంబర్ 5న తమిళనాడులోని ఈరోడ్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి ముత్తు, తల్లి సెల్వి. ఇతనికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక విష్ణుకాంత్ తండ్రి తమ కుల వృత్తి అయిన మగ్గం పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. అంతేకాకుండా విష్ణుకాంత్ కూడా తన తండ్రిలాగే మగ్గం పనిలో ఎక్స్పర్ట్ అవ్వాలని చిన్నప్పటి నుండే నేర్చుకోవడం మొదలెట్టాడు. ఇదిలా ఉంటే విష్ణుకాంత్ తన స్కూలింగ్ ని ఈరోడ్లోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న విష్ణు తన ఊరు చుట్టుపక్కల జరిగే తమిళ్ మూవీ షూటింగ్స్ కి వెళ్లడం, అలా అక్కడి వాతావరణం తనకి బాగా నచ్చడంతో తనకి కూడా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక అలా 10th పూర్తవగానే డిప్లొమాలో చేరిన విష్ణుకాంత్ మెరిట్ లో పాస్ అవడంతో గవర్నమెంట్ కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ ని సంపాదించుకున్నాడు. అలా ఆ కాలేజీలో ఇతన్ని చూసిన వారంతా యాంకర్ హీరో అయిన శివకార్తికేయన్ లాగా ఉన్నావని, సినిమా ఇండస్ట్రీకి వెళ్తే మంచి స్కోప్ ఉంటుందని చెప్పడంతో విష్ణుకాంత్ కూడా ఇండస్ట్రీలో తన లక్ ని పరీక్షించుకోవాలనుకున్నాడు. కానీ వీరి ఫ్యామిలీకి రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఉండడంతో తల్లిదండ్రులు సినిమాలు వద్దని జాబ్లో చేరి ఇంటి బాధ్యతల్ని తీసుకోమని నచ్చజెప్పడంతో తనకి వేరే దారి లేక విష్ణుకాంత్ కాలేజ్ పూర్తవగానే చెన్నైలోని ఒక ఐటీ కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యాడు. అలా ఒకవైపు జాబ్ చేస్తూ మధ్య మధ్యలో ఇంట్లో తెలియకుండా మూవీస్లో కూడా ట్రై చేస్తుండేవాడు. కానీ తన ఉద్యోగరీత్యా ఆడిషన్లపై పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడంతో తనకి చిన్న పాత్ర కూడా వచ్చేది కాదు. ఇక అలా 5 సంవత్సరాలు పనిచేస్తూ ఫ్యామిలీకి కాస్త ఆర్థికంగా సహాయపడడంతో ఆ తర్వాత తనకి సినిమాల్లో యాక్ట్ చేయాలని ఉందని, 2 ఏళ్లు టైం కావాలని, ఒకవేళ తను సాధించలేకపోతే యథావిధిగా తన జాబ్ ని కంటిన్యూ చేస్తానని చెప్పడంతో తల్లిదండ్రులు కూడా కొడుకుని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక తనని సపోర్ట్ చేయడం మొదలెట్టారు. దీంతో తను చేస్తున్న జాబ్ కి రిజైన్ చేసి యాక్టింగ్ ట్రయల్స్ ని మొదలెట్టాడు. కానీ సినిమాల్లో యాక్ట్ చేయాలంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇవ్వాలనే కండిషన్ ఉండడంతో తనకి వేరే దారి లేక సినిమా ఆశని వదిలేసి సీరియల్స్ లో ట్రయల్స్ ని మొదలెట్టాడు. ఇక ఏ ఆడిషన్ కి వెళ్ళినా ఇతని యాక్టింగ్ అంతంత మాత్రమే ఉందని చిన్న చితిక పాత్రలు ఇస్తుండేవారే తప్ప లీడ్ రోల్స్ లో ఛాన్స్ ఇచ్చేవారు కాదు. అయినా కూడా వచ్చిన పాత్రని వదులుకోకుండా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని ఇదే ఎత్తై తిరుడాది, గోకులత్తిల్ సీతయ్య అని 10 సీరియల్స్ లో చిన్న చితక పాత్రలు చేసిన ఎటువంటి గుర్తింపు రాలేదు. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడిలా ట్రై చేస్తున్నప్పుడే ఎందేడ్రూమ్ పున్నగయ్య అనే సీరియల్లో సెకండ్ లీడ్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సీరియల్లో చాలా మంది తెలుగు ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్స్ కూడా పనిచేయడంతో విష్ణుకాంత్ కి తెలుగు వారితో మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఆ సీరియల్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడంతో సిప్పిక్కుల్ ముత్తు అనే సీరియల్లో సెకండ్ హీరోగా చేసే ఛాన్స్ రాగా అందులో తనకి హీరోయిన్ గా సంయుక్త అనే అమ్మాయి యాక్ట్ చేయడం జరిగింది. ఇక ఈమె అప్పటికే యూట్యూబ్ లో
నెరైమాద నిలవు అనే వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు టిక్ టాక్ రీల్స్ ద్వారా కూడా తమిళ్ యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. దీంతో ఈమెకి సీరియల్స్ లో ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. అలా విష్ణుకాంత్ తో సిపిక్కుల్ ముత్తు సీరియల్ చేసేటప్పుడు వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా ప్రేమలో ఉన్నప్పుడే సంయుక్త విష్ణుకాంత్ తో తన తండ్రి ఇల్లు వదిలి పారిపోయాడని, తను తన తల్లి మాత్రమే ఉంటున్నారని, అంతేకాకుండా ఇంతకు ముందే యూట్యూబర్ మరియు వీడియో జాకీగా పనిచేసిన రవి అనే అతన్ని ప్రేమించిందని, కానీ తనకి తాను సినిమా సీరియల్స్ లో నటించడం ఇష్టం లేకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలై బ్రేకప్ చేసుకున్నామని చెప్పడంతో అందుకు విష్ణుకాంత్ ఇంత ట్రాన్స్పరెంట్ గా ఉండే అమ్మాయి తనకి దొరకడం అదృష్టమని భావించి మురిసిపోయాడు. అలా అప్పటి నుండి వీరిద్దరూ కలిసి రీల్స్ చేస్తూ కొన్ని వీడియో ఆల్బమ్స్ లో కూడా నటించిన ఎవరు కూడా వీరి రిలేషన్ ని సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే సంయుక్తకి అప్పటికే యూత్ లో మంచి క్రేజ్ ఉండడంతో తనెందుకు సీరియల్స్ లో అప్పుడప్పుడే ఎదుగుతున్న విష్ణుకాంత్ ని లవ్ చేస్తుందని అందరూ అనుకున్నారు. ఇక ఇదిలా ఉంటే విష్ణుకాంత్ అప్పటికే ఆర్థికంగా బాగా స్థిరపడి తన ఊర్లో ఇల్లు ఆస్తుల్ని సంపాదించుంటాడని సంయుక్త అనుకునేదే గాని నేరుగా ఎప్పుడూ కూడా విష్ణుకాంత్ ని అడగలేదు. అలా వీరిద్దరూ ప్రేమలో పడి ఒకరినొకరు తెలుసుకోకుండానే 6 నెలల్లోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇక అలా తన తల్లిదండ్రుల్ని ఊరి నుండి చెన్నైకి పిలిపించిన విష్ణు హడావిడిగా సంయుక్తతో నిశ్చితార్థాన్ని చేసుకొని తమ రిలేషన్ ని సోషల్ మీడియాలో అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో అప్పట్లో ఈ న్యూస్ హల్చల్ అయింది. ఇక ఈ క్రమంలోనే విష్ణుకాంత్ రజనీ అనే మరో సీరియల్లో నటిస్తూ అప్పటి వరకు తను సీరియల్స్ లో సంపాదించిన 12 లక్షల రూపాయల్ని ఖర్చు పెట్టి 2023 మార్చి 3న సంయుక్తని గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు. ఇక అలా పెళ్లయ్యాక మొదటిసారి విష్ణుకాంత్ సంయుక్తని తన ఊరికి తీసుకెళ్లగా ఆ ఇంట్లో టీవీ గాని ఫ్రిడ్జ్ గాని పడుకోవడానికి మంచం గాని లేకపోవడంతో సంయుక్త మరియు ఆమె తల్లి షాక్ కి గురై అక్కడ ఉండలేక మరుసటి రోజే చెన్నైకి వచ్చేశారు. అంతేకాకుండా సంయుక్త తన తండ్రిని వీరి మధ్యలోకి తీసుకురావడంతో విష్ణుకాంత్ షాక్ కి గురయ్యాడు. ఇక అలా సంయుక్త తండ్రి విష్ణుకాంత్ తో మాట్లాడుతూ మీ ఇంట్లో బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేని విషయం నా కూతురికి ముందే ఎందుకు చెప్పలేదని నిలదీయగా అందుకు విష్ణుకాంత్ తను నిదానంగా సంపాదించి అన్ని కొంటానని చెప్పినా అప్పటికే విష్ణుకాంత్ తనని మోసం చేశాడని ఫీల్ అయిన సంయుక్త మళ్ళీ తమ రిలేషన్ ని నిలబెట్టుకోవాలని విష్ణుకాంత్ కి మరో ఛాన్స్ ఇవ్వాలనుకుంది. అలా తాము హనీమూన్ కి వెళ్దామని చెప్పగా అందుకు విష్ణుకాంత్ తనకి షూటింగ్ ఉందని కొంత డబ్బు వచ్చాక వెళ్దామని చెప్పడంతో బాగా హర్ట్ అయిన సంయుక్త పెళ్లైన 10 రోజులకే తన పుట్టింటికి వెళ్లిపోయి సీరియల్స్ లో వెబ్ సిరీస్ లో నటించడం మొదలెట్టింది. అంతేకాకుండా తన పాత బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ రవితో మళ్ళీ ప్యాచప్ అయి అతనితో చట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతూ తనని ఇంటికి కూడా పిలిపించుకొని బర్త్డే సెలబ్రేషన్స్ ని చేస్తూ విష్ణుకాంత్ ని అవాయిడ్ చేయడంతో ఇది చూసిన విష్ణుకాంత్ కి హార్ట్ బ్రేక్ అయింది. దీంతో విష్ణుకాంత్ సంయుక్తకి నచ్చ చెప్పేందుకు ఎంత ట్రై చేసినా తను వినకుండా పెళ్లైన 15 రోజులకే విడాకులు కావాలని అడగడంతో విష్ణుకాంత్ కి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. ఇక ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి వీరిద్దరిని కలిపేందుకు ఎంత ట్రై చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో 2 నెలల్లోనే విడాకులకి అప్లై చేశారు. ఈ క్రమంలోనే సంయుక్త విజయ్ రవితో క్లోజ్ గా మాట్లాడిన ఒక ఆడియో లీక్ అవ్వగా అందులో తన భర్త కామపిశాచి అని, తనని ఎప్పుడూ లైంగికంగా వేధించేవాడని, అతని టార్చర్ ని తట్టుకోలేకపోతున్నానని చెప్పడంతో తమిళ జనాలు సంయుక్తపై కనికరం చూపుతూ విష్ణుకాంత్ పై విమర్శల్ని కురిపించారు. దీంతో విష్ణుకాంత్ తను విజయ్ రవితో మాట్లాడుతున్న ఒక ఆడియోని రిలీజ్ చేయగా అందులో పెళ్లికి ముందే సంయుక్త విజయ్ రవితో రిలేషన్ లో ఉండిందని, పెళ్లయ్యాక కూడా షూటింగ్స్ కి వెళ్తున్నప్పుడు తనని కలుస్తుండేదని, సంయుక్త తనని ఇష్టపడట్లేదని, నన్నే కావాలనుకుంటుందని విజయ్ రవి చెప్పడంతో సంయుక్త విజయ్ రవి మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని విష్ణుకాంత్ బయట పెట్టాడు. అలా ఆ తర్వాత కూడా విష్ణుకాంత్ తరచూ కొన్ని ఆడియోస్ ని లీక్ చేస్తూ ఇంటర్వ్యూస్ లో ప్రూఫ్స్ బయట పెట్టి సంయుక్తని బ్యాట్ చేయడంతో అవి చూసిన సంయుక్త బాధపడుతూ విష్ణుకాంత్ పెళ్లైన మొదటి రోజు నుండే తనని డబ్బు కోసం వేధించేవాడని, తన ఫేమ్ మనీ కోసమే తనని ప్రేమిస్తున్నట్లు నటించి పెళ్లి చేసుకున్నాడని, తన దగ్గర డబ్బున్నట్లు నటిస్తూ తనని మోసం చేశాడని కొన్ని వీడియోస్ లో చెప్పడంతో విష్ణుకాంత్ కి నెగిటివిటీ ఎక్కువైంది. దీంతో వీరిద్దరూ పెళ్లైన 2 నెలలకే విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక అలా విష్ణుకాంత్ చెన్నైలో ఉండలేక అక్కడ ఛాన్సులు కూడా రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడే తెలుగు సీరియల్లో కొత్త హీరో కోసం వెతుకుతున్నారని సీనియర్ ఆర్టిస్టుల ద్వారా తెలుసుకున్న విష్ణుకాంత్ ఆ ఆడిషన్లో పాల్గొనగా తనకి ఏమాత్రం తెలుగు రాకపోయినా తక్కువ రెమ్యూనరేషన్తో పాటు వర్క్లో ఎక్స్పీరియన్స్ ఉండడంతో గుండె నిండా గుడిగంటలు టీం విష్ణుకాంత్ని హీరోగా సెలెక్ట్ చేశారు. ఇక ఈ సీరియల్ 2023 అక్టోబర్ 2న టెలికాస్ట్ అవ్వగా మొదటి రోజు నుండే జనాల నుండి మంచి ఆదరణ రావడంతో విష్ణుకాంత్ కాస్త బాలుగా మారాడు. ఇక అలా తనకి వచ్చిన ఫేమ్తో కొన్ని రియాలిటీ షోస్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొనగా అందులో తరచూ శ్రీముఖి విష్ణుకాంత్ ని కలవడం, అలా తనని చూసి మెలికలు తిరుగుతూ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేయడంతో
వీరి జంటని చూసిన నెటిజన్లు వీరిద్దరిది చూడముచ్చటైన జంటని ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే విష్ణుకాంత్ ఎలాగైనా హైదరాబాద్ లో సెటిల్ అవ్వాలని చెన్నైకి వెళ్లకూడదని డిసైడ్ అయి కొంతవరకు తెలుగు భాషని కూడా నేర్చుకుంటున్నట్లు తెలుస్తుంది. విష్ణుకాంత్ సంయుక్త విషయంలో తప్పెవరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, అర్థం చేసుకుంటే కోపం కూడా అర్థవంతమైనది, అపార్థం చేసుకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే అవుతుంది. ఇది ఫోక్స్ సీరియల్ నటుడు విష్ణుకాంత్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.